మచ్చబుల్లారం హైటెన్షన్ రోడ్లో సీసీ రోడ్డు పనులను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పరిశీలించారు. స్థానిక మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ శంకరయ్య, జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులతో మాట్లాడి పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఇక స్థానికులు హనుమంతరావు, రాజ్ జితేంద్రనాథ్లకు ధన్యవాదాలు తెలిపారు. మార్చ్ ఎండింగ్ వరకు కంప్లీట్ చేసే ఎండింగ్ వరకు పోతే నేను మాట్లాడతాను. నాకు మాట్లాడి రాదా ఎండింగ్ పెట్టకుండా ఆలోచించి పోతే నేను మాట్లాడతాను. నాకు మాట్లాడితే 10-20 సంవత్సరాల నుంచి మేము పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. మా మాజీ ఎమ్మెల్యే గారు మైనంపల్లి హనుమంతరావు గారు, మా మాజీ కార్పొరేటర్ గారు రాజ్ జితేంద్రనాథ్ గారు మా అందరం చెప్పడం వల్ల మాకు రోడ్డు శాంక్షన్ చేయించారు. సీసీ రోడ్డు ఈ పంచశీల్ కాలనీ నుండి బీబీఆర్ గార్డెన్ వరకు దగ్గర 4.5 కోట్ల వరకు. అయితే నిన్న వర్క్ స్టార్ట్ అయిన క్రమంలో ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు వచ్చేసి రోడ్లు బంద్ చేశారని చెప్పేసి వర్క్ ఆపేశారట. అన్న ఇప్పుడు వచ్చేసి మైనంపల్లి హనుమంతరావు గారు మరియు సురేంద్రన్న గారు, మాజీ కార్పొరేటర్ గారు రాజ్ జితేంద్రనాథ్ గారు వీళ్ళందరూ వచ్చేసి పోలీసు వాళ్ళను, ఇటు మన మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ పిలిచేసి కోఆర్డినేట్ చేసేసి వర్క్ సాగే విధంగా వచ్చే నెల ఆఖరికల్లా రోడ్ వర్క్ కంప్లీట్ అయ్యే విధంగా చెప్పి వెళ్ళడం జరిగింది. అందరికీ మా ఈ ఏరియా పబ్లిక్ అందరం తరఫున మేము అన్నగారికి, కార్పొరేటర్ గారికి, సురేంద్రన్న గారికి మరియు ఈ విషయంలో సహకరించిన పెద్దలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజల ఇబ్బందులు ఈరోజు తీరబోతా ఉన్నాయి అనేటువంటి సంతోషంతో నిన్న మన ఈ రోడ్డు ప్రారంభమైంది. ఆ సంతోషంతో మేము ఉన్నటువంటి సందర్భంగా ఈ రోడ్డును పర్మిషన్ లేదు అనేటువంటి ఆలోచనతో ఆపడం జరిగింది. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఆపడం జరిగింది. ఆపినటువంటి రోడ్డును మళ్ళీ క్లియర్ చేయాలని చెప్పి మేము హనుమంతన్నకు, మాజీ కార్పొరేటర్ జితేంద్రనాథ్ గారికి, సురేంద్రన్నకు, వీళ్ళ పెద్దలందరికీ విన్నవించుకున్నందున హనుమంతన్న వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ రోడ్డును మళ్ళీ కంటిన్యూ అయ్యేటట్టుగా పోలీసులతో మాట్లాడి వర్క్ ప్రారంభమయ్యేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్లకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా మేమందరం కూడా అన్ని కాలనీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఏదైతే మనం ఒక 10 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్న రోడ్ క్లియరెన్స్ మనకి అప్రూవల్ రావడం జరిగింది. ఇక్కడ నుంచి అంటే మన ఎస్పీజీ గ్రాండ్ హోటల్ నుంచి బీబీఆర్ గార్డెన్స్ వరకు 4.2 కిలోమీటర్స్ వరకు వర్త్ ఆఫ్ 4 crores దీన్ని రోడ్ శాంక్షన్ చేయడం, అదేవిధంగా మా కార్పొరేటర్ గారికి, అదేవిధంగా మైనంపల్లి హనుమంతరావు గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే వారు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి ఒక్కరితో మాట్లాడి ఎప్పుడు చేయాలి, ఎంత తొందరగా వీలైదామనే ప్రక్రియతో ముందుకెళ్ళి పకడ్బందీ ప్లాన్తో ఫైనల్గా రోడ్ వర్క్ స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎందుకంటే ఒక 10 కాలనీస్కి ఇబ్బంది లేకుండా మీరు మాకు ఇంకా 1 monthలో క్లియర్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. సార్ ఇందాకే వచ్చి ఇన్స్పెక్షన్ కూడా చేశారు. ఎంత తొందర అయితే అంత తొందరగా క్లియర్ చేయమని, అదేవిధంగా మా ప్రతి ఒక్క కాలనీస్ తరఫున థ్యాంక్స్ చెప్తాను.